లక్ష్మీవతి గారు, ఏమిటండి ఇది? మీకేమైనా మర్యాదగా ఉందా? పొద్దున్న వరకు పెళ్లి ఖాయమన్నారు. బుద్ధి గడ్డిది అన్నానయ్యా, ఇప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా మీకు నాకు సరిపడదు, వెళ్ళండి. వద్దంటే బతిమాలేఖరు మనకేమిటో కూటం. పద వెళ్ళండి. మంచిలాగా వెళ్దాం. ఉండు, కాస్త నీళ్ళు ఇప్పించండి. నీళ్లు లేవు, మా బావులు ఎండిపోయాయి, మా ఊరు చెరువులు ఇంకిపోయాయి, మా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సముద్రం ఎగిరిపోయింది. బాబు మీకు ఒక నమస్కారం, మీ దాహానికి 100 నమస్కారాలు, మీ ఠుచ్చుకి 1000 నమస్కారాలు. వెళ్ళండి బాబు. పదరా తమ్ముడు, ఇటువంటి మర్యాద హీనని తెలియకొచ్చాం. పద. నా కూతురు బతుకు సర్వనాశనం కాకుండా కాపాడావు, నీ మేలు మర్చిపోలేనయ్యా కృష్ణమూర్తి. నీకుండే పొదుపు మా సుందరానికి ఉంటే నా జన్మ ధన్యమయ్యేదయ్యా కృష్ణ. మీ సుందరానికి ఏమండి? జల్సా తిరుగుళ్ళు అలవాటయ్యాయి, చదువు పట్ల శ్రద్ధ లేదు. ఇప్పటికి బియ్యం 2 సార్లు తప్పాడు చావట. అలాగా? ఈసారి సుందరాన్ని పాస్ చేయించే బాధ్యత నాది, నాకు వదిలేయండి. ఇవాళ రాత్రి నుంచే నేను అతనికి ప్రైవేట్ చెప్తాను కదా. నన్ను నా కుటుంబాన్ని కాపాడటానికి వచ్చిన దేవుడు అయ్యా నువ్వు. బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి, భోజనం చేసి వచ్చావా? మీరు? ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేసం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేసమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట 2 పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను, అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి.